అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈ విషయం మీకు తెలుసా? ఈరోజు ముస్లిం సమాజం పీర్ల పండగ పేరు మీద ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారని, అలాంటి పనులు చేయటం ఖండించారని మీకు తెలుసా? ఈరోజు ఎంతోమంది ముస్లిం సమాజంలో ప్రవక్త గారి మనవడు, వారి కుటుంబీకులు కర్బలా మైదానంలో షహీద్ అయ్యారు అని, వారి మీద మేము ప్రేమ చూపిస్తున్నాము అని చెబుతూ ఎన్నో పాపపు కార్యాలను చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖండించారు. ఏదైతే ఈరోజు స్త్రీలు పీర్ల పండగ పేరు మీద సంతాపంగా, శోకంగా భావించి ఏదైతే మాతం చేస్తున్నారో, నోహా చేస్తున్నారో, విలాప గీతాలు పాడుతూ ఛాతిని, ముఖాలను కొట్టుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారో ఇలాంటి పనుల్ని, అలాగే ఎవరైతే మగవాళ్ళు శరీరాన్ని గాయపరుచుకుంటూ కత్తుల కొరడాలతో కొట్టుకుంటున్నారో, అలాగే ఎవరైతే అగ్నిగుండాల్లో తొక్కుతూ ఇది దైవ మార్గం అని చెప్పి చెబుతున్నారో, వీటన్నిటినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖండించారు, నిషేధించారు. సోదరులారా, గమనించండి. ఈరోజు ఎంతోమంది చేస్తున్నారు ఈ పాపపు కార్యాలు, కానీ పుణ్యకార్యాలని భావించి చేస్తున్నారు. ఒకసారి మనం పరిశీలిద్దాం. అసలు అహ్లే బైత్ అంటే ప్రవక్త గారి కుటుంబీకులపై ప్రేమ అని ఎలా చూపించాలి? ప్రవక్త గారిని అడిగారు సహాబాలు, ఓ ప్రవక్త, మీ కుటుంబంపై మేము ఎలా దరూదులు పంపించాలి, సలాములు పంపించాలి, కారుణ్యం కురవాలని ఎలా వేడుకోవాలి అల్లాను అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజెప్పారు. దరూదే షరీఫ్, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. ప్రవక్తపై అల్లా కారుణ్యాలు, సలాములు కురిపించాలి, మరియు ప్రవక్త గారి కుటుంబీకులపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని, కారుణ్యాన్ని కురిపించాలి అని చెప్పి ఈ యొక్క దరూదే షరీఫ్ని ప్రవక్త గారు నేర్పించారు. ఆయన కుటుంబీకులపై, ఆయనపై శాంతి కురవాలి అని చెప్పి, కారుణ్యం కురవాలి అని చెప్పి. కానీ ఇది ఎంతమంది చదువుతున్నారు? మరి ఈరోజు ఎంతమంది అయితే చెప్పుకుంటున్నారు కర్బలా మైదానంలో షహీద్ అయ్యారు అని చెప్పి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎవరైతే అల్లాహ్ మార్గంలో చనిపోతారో వారిని మృతులు అని మీరు అనమాకండి, వారు సజీవులు, అల్లా వద్ద యొక్క జీవనోపాధిని పొందుతున్నారు అని చెప్పి. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది, ఆ పేరు చెప్పుకొని మేము బాధను వ్యక్తపరుస్తున్నామని చెప్పి 1400 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని కూడా నేటికి రాబోయే తరాలకు నేర్పిస్తూ అల్లా మార్గం నుంచి తప్పి శైతాన్ మార్గంలో పయనిస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారా? అసలు మీకు తెలుసా ప్రవక్త గారు ఏమన్నారు? నా మనవాళ్ళు ఎవరైతే హసన్ హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఎవరైతే ఉన్నారో వారు ఆఖిరత్తులో స్వర్గంలో యువకులకు నాయకులుగా ఉంటారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే వారు స్వర్గంలోకి వెళ్తారు, మళ్ళీ స్వర్గంలో ఎట్లా ఉంటారు? యువకులకు నాయకులుగా ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది. మరి మీరు వారు చనిపోయిన కారణం చూపించి మీరు స్వర్గానికి వెళ్ళే మార్గంలో అన్వేషిస్తున్నారా? ఒక్కసారి ఆలోచిద్దాం రండి. ప్రవక్త గారు ఏ విధంగా నిషేధించారో మీ ముందు ప్రస్తావిస్తాను. మీరు చూస్తున్నారు వీడియోని. అదేమిటి? మాతం చేసుకుంటున్నారు, నోహా చేసుకుంటున్నారు. అంటే బాధను వ్యక్తపరుస్తున్నామని చెప్పి ఏడుస్తూ, విలాప గీతాలు పాడుతూ, ముఖం మీద, ఛాతి మీద కొట్టుకుంటున్నారు. ఏదైతే ఈ పని మీరు చూస్తున్నారు, ఈ పనినే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. ఎలా నిషేధించారో తెలుసా? కొంతమంది స్త్రీలు ఇస్లాం స్వీకరిద్దామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చారు. ప్రవక్త గారు అంటున్నారు, కొన్ని మీరు నిషేధించుకోవాలి. గతంలో అజ్ఞాన కాలంలో కొన్ని పనులు చేశారు, ఆ పనులు మీరు నిషేధించుకోవాలి అని అన్నప్పుడు ఒక్కోటి చెబుతూ ఉన్నారు. అప్పుడు ఈ మాట కూడా చెప్పారు, మీరు నోహా మాతం చెయ్యటం నిషేధించుకోవాలి. అలా అయితేనే మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించగలుగుతారు. అంటే ఛాతిపై, ముఖాలపై కొట్టుకోకూడదు ఎవరైనా చనిపోతే అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజెప్పారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ఓ ప్రవక్త,
మా ఇంట్లో వారు చనిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు. సహాయం అంటే ఏంది? ఆ చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే మిగతా వాళ్ళందరూ కలిసి విలాపంగా గీతాలు పాడాలి, బాధతో గీతాలు పాడాలి, ఆ ముఖం మీద ఛాతి మీద కొట్టుకుంటూ ఏడవాలి. ఇది ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకునేటువంటి ఒక పద్ధతిలా ఉండేది అజ్ఞాన కాలంలో, ఇస్లాంకి ముందు. అలా నా కుటుంబంలో వాళ్ళు చనిపోతే వారు సహాయం చేశారు, మరి నేను సహాయం చేయకూడదా వారికి అని చెప్పి ఒక స్త్రీ అడిగింది. లేదు లేదు, అది అజ్ఞాన కాలపు ఆచరణ, కాబట్టి అది నిషేధించుకున్నట్లయితేనే ధర్మంలోకి రండి అని చెప్పి తెలియజెప్పినప్పుడు అప్పుడు వీటిని మేము మానుకుంటాము. ఇంకెప్పుడు ఎవరైనా చనిపోతే మేము మాతం చేయటం కానీ నోహా చేయటం కానీ చెయ్యము అని చెప్పి బైత్ అంటే ప్రమాణం చేసి ఇస్లాం ధర్మంలోకి వచ్చారు. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది? ఏ ప్రవక్త గారి పేరు చెప్పుకుంటున్నారో, ఏ ప్రవక్త గారి మనవాళ్ళ పేరు చెప్పుకుంటున్నారో వారిని మేము ప్రేమిస్తున్నాము అని చెబుతూ ఆ ప్రవక్త ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారు అని అన్నారనుకోండి, దాని అర్థమైంది మీ తల్లి చెప్పినట్లు చెయ్యాలి. బాబు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమంటే తెచ్చి ఇవ్వాలి. లేదు నేను తేను అన్నాను అనుకోండి ప్రేమించినట్లా. లేదు ఒక ముద్ద అన్నం పెట్టయ్యా బాబు అంటే పెట్టివ్వాలి. లేదు నేను నా తల్లిని ప్రేమిస్తున్నాను కానీ మీకు అన్నం పెట్టను అంటే తల్లిని ప్రేమిస్తున్నాను, తండ్రిని ప్రేమిస్తున్నాను అంటే వారి యొక్క ఆజ్ఞలను శిరసావహించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తున్నాము అని చెబుతున్నారు ఈరోజు ఎంతోమంది. మరి ప్రవక్త గారే వద్దంటున్నారు కదా, మాతం చెయ్యవద్దు, శోకం పాటించవద్దు. ఏమన్నారు? ఎవరైనా చనిపోతే అతని కోసం 3 రోజులకు మించి ఎవరు కూడా శోకం పాటించకూడదు. కేవలం 3 రోజులే. ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే వారి కోసం మీరు శోకం పాటించాలి, బాధను వ్యక్తపరచాలి అంటే అది 3 రోజుల వరకే, దాని తర్వాత అవకాశం లేదు. ఒకవేళ భర్త చనిపోతే ఆ భార్య ఎవరైతే విడోగా ఉందో ఆమె 4 నెలల 10 రోజులు శోకం పాటించాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి 1400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఇప్పటికి కూడా శోకం పాటిస్తూ ప్రవక్త గారి ఆజ్ఞను శిరసావహించటం లేదు. కానీ మేము ప్రవక్త గారిని ప్రేమిస్తున్నాము, ఆయన కుటుంబీకులను ప్రేమిస్తున్నాము అని చెబుతున్నారు. ఇది ఒక విషయం. ఈ పీర్ల పండగ పేరుతో చేసేటటువంటి 2వ అతిపెద్ద పాపకార్యం అదేమిటి? పెద్ద పెద్ద కత్తులతో శరీరాన్ని కోసుకోవటం, లేదా చిన్న చిన్న కత్తులకి చైన్లు కట్టి ఆ యొక్క కొరడాల్లాగా శరీరంపై కొట్టుకోవటం, లేదా బ్లేడ్లు తీసుకొని ఆ యొక్క ఛాతి మీద కోసుకోవటం, కొట్టుకోవటం, ఛాతిపై కొట్టుకోవటం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది కూడా పుణ్యకార్యము. మేము ప్రవక్తపై, ప్రవక్త గారి కుటుంబీకులపై మేము ప్రేమను వ్యక్తపరుస్తున్నాము, మా బాధను వ్యక్తపరుస్తున్నాము అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. ప్రవక్త గారు ఇలా హింసించుకోవటాన్ని కూడా నిషేధించారు. మీ శరీరాన్ని మీరు హింసించుకోవద్దు అకారణంగా. రండి మనం హదీసులను గమనిద్దాం. ఎందుకంటే నా మాట కాదు, ప్రవక్త మాటనే ఎలా ధిక్కరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు అనే విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఒకసారి ఏం జరిగింది? ప్రవక్త గారు జుమ్మా ఖుత్బా ఇస్తున్నారు. ఒక వ్యక్తి దూరాన ఎండలో నిలబడ్డాడు. ప్రవక్త గారు చూశారు. ఏంది ఆ వ్యక్తి ఎండలో నిలబడ్డారు, అతని కనుక్కోండి ఏ విషయమో అని చెప్పి ప్రవక్త గారు సహాబాలతో అడిగారు. సహాబా వెళ్ళి కనుక్కున్నారు. కనుక్కొని ప్రవక్త గారితో అంటున్నారు, ఓ ప్రవక్త, ఆయన మొక్కుకున్నాడంట. ఏమని? నీడలో ఉండనని, ఎండలోనే ఉంటానని. కూర్చోడంట, నిలబడే ఉంటానని. 3వది ఏంది? ఎవరితో మాట్లాడకుండా ఉంటానని. 4వది ఉపవాసం ఉంటానని. ఏమని మొక్కున్నాడు? ఎండలో ఉంటాడు, నిలబడే ఉంటాడు, ఎవరితో మాట్లాడాడు, ఉపవాసం ఉంటాడు. ఈ 4 విషయాలు మొక్కుకున్నాడంట. ప్రవక్త గారు అన్నారు, అతన్ని వేరే వాళ్ళతో మాట్లాడమని చెప్పు, వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పు, అలాగే ఉపవాసం అయితే ఉండమను. అంటే ఉపవాసం అయితే ఉండమన్నారు, ఇవి చేయొద్దని చెప్పు అన్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఇంకొక సంఘటన అదేమిటి? ఒక వ్యక్తి తన యొక్క 2 కుమారులపై చేతులు వేసేసి నడుచుకుంటూ వస్తున్నారు. ప్రవక్త గారు చూశారు, ఆయనది అలా చేస్తున్నారు అన్నప్పుడు ప్రవక్త గారితో సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త, ఆయన మొక్కుకున్నాడంట. ఏమని మొక్కుకున్నాడు?
కాలినడుకన హజ్కు వస్తానని మొక్కుకున్నాడంట ప్రవక్త గారు. అంటే ఆయన స్వారీలో హజ్ చేయమను, అలాంటి మొక్కులు అల్లాకు అవసరం లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఎంతోమంది కాలినడకన మక్కాకి వెళ్తున్నారు, హజ్కి వెళ్తున్నారు అని మనం చూస్తూనే ఉంటాం వీడియోలో. ప్రవక్త గారి మాటకు వ్యతిరేకం. మిమ్మల్ని మీరు జులుం చేసుకోమని ఎవరు చెప్పేశారు? స్వారీ ఉండయి, గుర్రాలు ఉండయో, ఒంటెలో ఏ ఒకటి ఉన్నాయి, వాహనాలకి రావచ్చు కదా. మిమ్మల్ని మీరు హింసించుకునేది అల్లా తలకు అవసరం లేదు అలాంటి భక్తి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. ఇంకా అది ముఖ్యమైనటువంటి సంఘటన. ఇది 3వ సంఘటన. ఎందుకు ప్రవక్త గారి మాటను ధిక్కరించి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారేమో. ఇది 3వ సంఘటన. ఒక వ్యక్తి ప్రవక్త గారితో అన్నారు, ప్రవక్త నేను రోజు ఉపవాసం ఉంటున్నాను, రాత్రి జాగారం చేస్తున్నాను అన్నారు. ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ఈ మాట అన్నప్పుడు ప్రవక్త గారు అన్నారు, లేదు అలా చేయమాక, నువ్వు ఉపవాసం ఉండు, నెలలో ఎప్పుడో ఒకసారి, అలాగే రాత్రి కొంచెంసేపు పడుకో, కొంచెంసేపు జాగారం చెయ్యి, ఆరాధన చెయ్యి అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఈ మాట అంటూ, నీపై నీ శరీరానికి హక్కుంది, నీ కళ్ళకు నీపై హక్కుంది, నీ భార్యకు నీపై హక్కుంది, నిన్ను కలుసుకుంటూ ఉండే వాళ్ళు అప్పుడప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నీపై హక్కుంది. కాబట్టి నీవు ఈ ప్రకారమే చెయ్యి, ఉపవాసాలుండు, కొన్నాళ్ళు మానుకో, రాత్రిపూట కొంతసేపు జాగారం చెయ్యి, కొంతసేపు నిద్రపో. ఇదే పద్ధతి. నీవు హింసించుకోవటము ధర్మంలో విరుద్ధము. ఈరోజు ఎవరైతే ప్రవక్త గారి మనవాళ్లపై ప్రేమ, కుటుంబీకులపై ప్రేమ అని చెప్పి శరీరాలను గాయపరుచుకుంటున్నారో ఇది పాపకార్యం, ప్రవక్త మాటకు విరుద్ధమైనటువంటి పని. ఇక చివరి విషయం, 3వ విషయం, ఎవరైతే అగ్నిగుండాలలో నిప్పులలో నడుస్తున్నారో, తమని తాము ఆ యొక్క అగ్నిగుండాల్లో నడుచుకుంటూ కాళ్ళు కాలుతూ ఉంటాయి, శరీరం వేడెక్కుతూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి హింసించుకోవటం లాంటిదే. మరి దీని గురించి ప్రవక్త గారు ఏమన్నారు మనకు తెలిసే ఉంటుంది. ఏదైనా కామెరలు వచ్చినప్పుడు చిన్నప్పుడు ఆ యొక్క ఎనప కడ్డీని, ఒకటి రౌండ్గా ఉండే ఎనప కడ్డీని కాల్చి చేతిపై ముద్రలాగా వేసేవాళ్ళు, అంటే ఆ యొక్క కాల్చి వాత పెట్టేవాళ్ళు. దీని ద్వారా వైద్యము అని చెప్పి మనకు చిన్నప్పుడు చేసేవాళ్ళు. అయితే ప్రవక్త గారి కాలంలో కూడా ఇలాంటివి జరిగేవి. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, అలా కాల్చుకొని వాత పెట్టించి వైద్యము చేయించుకోవద్దు అని చెప్పి ప్రవక్త గారు నిషేధించడం జరిగింది. కాల్చేటటువంటి పని నిషేధము. ఇక 2వ విషయము, ప్రవక్త గారు సహాబాలు ఒక ప్రాంతం గుండా వెళుతున్నారు. అక్కడ ఒక చీమల పుట్టను కాల్చి వేశారు సహాబాలు. ప్రవక్త గారు చూశారు, మీరు ఆ చీమల పుట్టను ఎందుకు కాల్చారు? అలా కాల్చమాకండి. దేనినైనా కాల్చేటటువంటి హక్కు కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. కాబట్టి దేనిని కూడా బ్రతికున్న దాన్ని మీరు కాల్చివేయొద్దు, అగ్నిలో ఆహుతి చేయొద్దు అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయటం జరిగింది. మరి ఈరోజు అగ్నిలో ఆహుతి అయినట్లుగా ఒక నిప్పుల గుండాన్ని తయారు చేసి మిమ్మల్ని మీరు దహించి వేసుకునేలా చేస్తున్నారు. ఇది కూడా ధర్మంలో నిషిద్ధము. ఈరోజు ఏదైతే ప్రవక్త గారి మనవాళ్లపై ప్రేమ చూపిస్తున్నామో, కుటుంబీకులపై ప్రేమ చూపిస్తున్నామని ఏదైతే మాతం చెయ్యటము, అగ్నిగుండాల్లో నడవటము, అలాగే కత్తులతో శరీరంపై బాదుకోవటము, ఏదైతే పనులు చేస్తున్నారో ఇవన్నీ ప్రవక్త గారి బోధనలకు విరుద్ధము. ఒకవేళ ఇవే పుణ్యకార్యమని భావించినట్లయితే రేపు ఆఖిరతలో ఖచ్చితంగా నష్టపోయేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇస్లాం ధర్మంలో ఇలాంటివి నిషిద్ధము.